బిల్వ వృక్షం ఏ విధంగా పూజనీయమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా సంతుష్టుడైన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె, ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతులు ఎవరున్నారు? ఆమె మాటలు విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వరానుగ్రహం కూడా కావాలని, ఆయన ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తర్వాత ఓ లోకోపకారం కూడా జరుగుతుందని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి ఆజ్ఞను పొందిన లక్ష్మి భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతుండగా శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగలో చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణనాథుని విన్నపం మేరకు లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనస్సు లగ్నం కాకపోవడంతో ద్రవ్యదృష్టితో అసలు సంగతి గ్రహించి లక్ష్మీదేవి వినాయకుని వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందింది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయలువెడలి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభిష్టం నెరవేరాలంటే రుద్రోహం చెయ్యాలని చెప్పాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్వికులుగా నియమించుకొని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమం నుండి ఓ వికృత శక్తి రూపం బయటకు వచ్చి ఆకలిని కేకలు వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్ష భాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరముగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్తనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్లు వృక్షమని పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించిన వారికి సర్వశుభాలు కలుగుతాయి అని దీవించాడు. ఇలా బిల్లు వృక్షం పరమశివుని సేవకై భూలోకంలో సృష్టించబడింది. ఓం నమః శివాయ.